సార్ ఇప్పుడు ఈ యాత్ర మూవీ కోసం కౌంటర్ గానా మీరు ఇప్పుడు ఈ గంగతో రాంబాబు సినిమాని రిలీజ్ చేశారు? అవును, కౌంటర్ గాని. యాత్ర 2 సినిమాలో అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తావనే లేదు కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఏ పార్టీకి సపోర్ట్గా చేస్తారు సార్? నేను చేయను సినిమా చేశాను ఇంతకుముందు. ఏ సినిమా సార్? కమ్మరాజ్యంలో కమ్మరాజ్యంలో కడప కడపరెడ్డిలో. అలాగే అంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్ నేనే రిలీజ్ చేశాను. మీరు ఇప్పుడే చెప్పారు కదా సార్ సినిమాలు ఎలాగో రాజకీయాలపైన ప్రభావం చూపరని, మరి మీరు ముందెందుకు సార్ సినిమాలు తీశారు? మీరు అన్నారు మన వాళ్ళు ఎంతమంది ఏ కులంలో ఉన్నారు, మన కులం వాళ్ళు ఎంతమంది, అంటే కుల రాజకీయాలు నడుస్తున్నాయి సార్ ఇంకా? కంపల్సరీ కాపుల్ని ఓసీ నుంచి బీసీలో చేర్చాలని పోరాటం నుంచి వచ్చినాడు. బొంగవీటి మోహన్ రంగ గారు బతుకుంటే కాపుల పేరు చెప్పుకొని. అంటే మీరు ఇప్పుడు కాపులకు సపోర్టా? పవన్ కళ్యాణ్ గారు కాపు. అవును, ఆయన అవునన్నా కాదన్నా ఆయన కాపు బిడ్డగా మేము సీఎం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో ఫస్ట్ మేము ఉంటాం. ఒప్పుకుంటున్నారు కదా సార్? నో. కాపు సీఎం కావాలా, అభివృద్ధి కావాలా? ఇందాక నా మాటల్లోనే మీరు క్లియర్ కట్గా విన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు రాజధాని లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా రాజధాని లేదు కదా సార్. ఆల్ ఆఫ్ ది సడన్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసిందని మీరు చెప్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ దగ్గరికి పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళారు. తప్పు చేసిన పార్టీ దగ్గరికి మళ్ళీ ఎందుకు పొత్తు కోసం వెళ్ళారు? లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సీటేమో వచ్చింది కదా సార్. ఈసారి పెరుగుతుంది అనుకుంటున్నారా? 27 సీట్లు ఆయన కన్ఫర్మ్ గెలుస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుంది సార్? ఏముంటుంది, చంద్రశేఖర్ గారు ఇంట్లో ఉంటారు, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళొచ్చు, లేకపోతే అమెరికా నుంచి మళ్ళీ రావు. ఎలా కనిపిస్తుంది సార్ మీకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పరిపాలన? అంటే ఎక్కువ డేస్ ఏం కాలేదు, బట్ ప్రజెంట్ ఈ డేట్ దొరలపాలు వెళ్ళింది, రెడ్డి పాలన వచ్చింది. నేను ఒక్కటి అడుగుతాను కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తానం మీది, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంది మీరు. ఒక సంవత్సరం కాకుండా మనం ఏమీ మాట్లాడలేదు. అంటే వాళ్ళే చెప్పారు కదా సార్ 100 రోజుల్లో మేము నెరవేర్చుతామని, అందుకే ప్రతిపక్షం అడుగుతుంది. 100 రోజులు ఇంకా అవ్వలేదు, ఇంకా 40 రోజులు కూడా అవ్వలేదు. అయిపోయింది సార్ 40 రోజులు.